హే గాయ్స్, నేను మీ సాయితని. నేను వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ రోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి. టైం వచ్చేసి 1:15 అయింది. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. అండ్ ఎక్కడికి అంటే విజయవాడ దగ్గరలో ఉన్న వెంకటపాలెము టిటిడి వాళ్ళ దేవస్థానం ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇన్ కేస్ ఎవరికన్నా తెలీదు ఈ టెంపుల్ ఎక్కడుంది లేదా వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. సో వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, తిను మా పాప అనమాట. 3 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ కరెంట్లీ 4th మంత్ అయితే రన్నింగ్ అవుతుంది. అండ్ నిన్నైతే మేము తీసుకొని వచ్చాము టెంపుల్కి. సో రష్ ఎక్కువ ఉంటే మేము తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ అప్పటికి మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్. రష్ అంతగా ఎక్కువ ఉండరు, మార్నింగే అయిపోతుంది అనుకున్నాము. బట్ ఈవెన్ ఆ టైంకి వచ్చినా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ లక్కీగా అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడంతో ఇంకా మేము వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. సో మాట్లాడి ఇలా చిన్న పాప ఉంది అని చెప్పి అంటే ఇంకా మమ్మల్ని పంపించారు వాళ్ళతో పాటు. అండ్ లక్కీగా ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా దగ్గరగా చూసామన్నమాట. అండ్ ఇది వైకుంఠ ద్వారం కూడా సేమ్ మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే సెపరేట్ ఎగ్జిట్‌కి పెట్టారు వైకుంఠ ద్వారం అని చెప్పి. సో లోపల అంటే డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే సేమ్ తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది అనిపించింది. సో ఎంతైనా ఇది కూడా టీటీడీ వాళ్ళ టెంపులే కాబట్టి సేమ్ అలానే మనకి డిజైన్ చేశారు మొత్తము. అండ్ ఇంకా దర్శనం చేసుకుని అయితే మేము బయటికి వచ్చేసాము. ఇంకా అక్కడ ప్రసాదం అయితే పంచిపెడుతున్నారు కానీ ఇంకా లైన్‌లో నుంచోలేదు. ఎందుకంటే మరీ అంత క్రౌడ్‌లో అంతసేపు బేబీని ఉంచడము సేఫ్ కాదు అని చెప్పి ఇంకా మేము ఫాస్ట్‌గా వెళ్దామనే చూసాము. అండ్ చిన్న బేబీతో మీరు చాలా చోట్ల ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకు అంత క్రౌడ్‌లో తిప్పుతున్నారు అని అనుకోవచ్చు. బట్ మేమైతే చాలా రేర్‌గా తనని బయటకి తీసుకొస్తాము. అండ్ ఇది కూడా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి తీసుకొచ్చాము. బట్ చాలా కేర్ అయితే తీసుకున్నాము. అలాంగ్ విత్ మేము స్వాడిల్ కూడా ఎక్కడికక్కడ తనని కవర్ చేసుకుంటూ వచ్చామనమాట. సో తనకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మెయిన్ ఈ టైంలో మనం బయటికి తీసుకువెళ్తే బేబీస్‌కి ఉండే చిన్న ఇబ్బంది ఏంటంటే స్లీప్. సో కంటిన్యూస్‌గా ఎక్కువ నాయిస్ ఉంటే వాళ్ళు సరిగ్గా నిద్రపోరు. అండ్ ఫీడ్ వచ్చేసి నేను డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడే ఇస్తాను కాబట్టి నాకు ఫీడ్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. అండ్ చాలామంది పంప్ చేసి బాటిల్‌లో
తీసుకువెళ్తారు. బట్ నాకు అలా కూడా ఇష్టం లేదు. డైరెక్ట్‌నే నేను ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో దట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది అని చెప్పి బేబీకి. అండ్ బేబీకి అయితే ఇప్పుడు ఆహ్, దర్శనమంతా చాలా బాగా చేసుకుంది. బట్ ఎప్పుడైతే దర్శనమై బయటకొచ్చామో ఇంకా అప్పటినుంచి కొంచెం ఏడుపు మొదలుపెట్టిందనమాట. బికాజ్ తనకి కొంచెం స్లీప్ కావాలి అని చెప్పి. సో, ఇంకా మేము టెంపుల్ దగ్గర ఆఫ్టర్‌నూన్ అన్నప్రసాదం పెట్టారనమాట. సో, ఇంకా అదే ఏరియాకి కొంచెం ఖాళీగా ఉండడంతో ఇంకా అక్కడే నేను వెళ్ళాను తనకి ఫీడ్ ఇవ్వడానికి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా టెంట్ వేసి. సో, ఆఫ్టర్‌నూన్ అయితే అక్కడ మనకి అన్నప్రసాదం జరిగింది. అండ్ సో, అక్కడ కొన్ని చైర్స్ అలానే ఎక్కువ మనుషులు లేకపోవడంతో ఇంక నేను అక్కడికి వెళ్ళి ఫీడ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ ఆల్సో ఇది బేబీ యొక్క సెకండ్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ అమరావతి అయితే తీసుకెళ్ళాము 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత. బట్ ఆ వ్లాగ్ అయితే నేను ఇంకా అప్‌లోడ్ చేయలేదు. సో, నా వ్లాగ్స్ అన్నీ కొంచెం అటు ఇటు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే బేబీతో వ్లాగ్స్ తీసుకోవడము, బేబీని చూసుకోవడము చాలా కష్టం అనమాట. అండ్ దట్ టూ నా బేబీ వచ్చేసి ఎవరి దగ్గర ఉండదు. ఓన్లీ నా దగ్గర ఉండడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తది. సో, నేను పడుకోబెడితేనే పడుకుంటుంది గానీ, ఇంకెవరి దగ్గర అయితే అసలు పడుకోనే పడుకోదు. జస్ట్ నేను లేకపోతే ఒక 1 అవర్ అంతే. ఇంకొకళ్ళ దగ్గర ఉండేది. లేదంటే అసలు ఉండనే ఉండదు 1 అవర్‌కి మించి ఎవరి దగ్గర కూడా. సో, నాకైతే చాలా డిఫికల్ట్‌గా ఉంటుందనమాట. సో, కొంచెం అటు ఇటు అయినా ఒక్కొక్కసారి వీడియోస్ కూడా నేనేమి తీసుకోకుండా ఉండిపోతున్నాను. అండ్ చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియాలో ఎన్ని కార్స్ ఉన్నాయో. కొంచెం ఫ్రంట్‌కి వెళ్తే బైక్ పార్కింగ్ అనమాట. అక్కడ కూడా చాలా బైక్స్ అన్నీ ఉన్నాయి. చాలా కార్స్ జనాలైతే చాలా మందొచ్చారు. అండ్ ముందైతే మాకు గూగుల్ మ్యాప్స్‌లో లాంగ్ లొకేషన్ అయితే చూపిచ్చింది. వెంకటపాలెం అని చెప్పి చిన్న సందులోని. బట్ కానీ అక్కడైతే లేదు. ఇది డైరెక్ట్ మనం అమరావతి వెళ్ళే హైవే లేదా మీకు మంతెన సత్యనారాయణ గారి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఆశ్రమము. సో, దానికి దగ్గరలో ఉంటుందనమాట ఇది. సో, కన్‌ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న రూట్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్‌కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక. గాయ్స్ మా దర్శనం అయితే అయిపోయింది. మొత్తం 1:15 స్టార్ట్ అయ్యాం కదా! అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అయితే అయింది. ఇంటికి బయలుదేరుతున్నాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇంకోటి చూసారుగా మా లేడీ డాన్. ఈమె లోపల గుడిలో అంతా బానే ఉంది. దర్శనం కూడా చేసుకుంది. అండ్ బయటకొచ్చింది మొత్తం ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. సో, ఇంకా అంత ఎక్కువ అయితే నేను తీయలేకపోయాను. బట్ ట్రై చేశాను మంచిగా తీయడానికి. ఇంకా ఎక్కువ సేపు చేయొచ్చు వ్లాగ్. బట్ బేబీ కూడా పడుకుంది కదా! సో, ఇంక అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చిన్నగా ఎండ్ చేసేస్తున్నాను. గైస్ ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళట్లేదు. అమ్మవారి గుడికైతే వెళ్తున్నాము. ఇది అనుకోకుండా దారిలో ప్లాన్ జరిగిందనమాట. సో, లెట్స్ గో. ఇప్పటి వరకు బేబీ పడుకునే ఉంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ గుడికెళ్దామని ప్లాన్ చేసుకున్నామో ఇంకప్పుడు లేచిందనమాట. సో, ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము.
అమ్మవారి గుడికి కూడా రీచ్ అయిపోయాం గైస్. మేమైతే లిఫ్ట్‌లో వెళ్ళాలనుకున్నాము. సో, ఇది పార్కింగ్‌లో పెట్టేసేసి కారు ఇంకా లిఫ్ట్‌లో అయితే వెళ్ళాము. అండ్ అమ్మవారి గుడిలో అంత రష్ అయితే లేరు. మీడియం అనమాట. మీడియం కూడా కాదు, తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్‌లో ఎక్కువ మందుంటారు కాబట్టి అమ్మవారికి అంత రష్ లేదు. సో, ఇంకైతే మాకు దర్శనము చాలా ఫ్రీగా అయింది. అండ్ దట్ గర్భగుడిలోకైతే వెళ్ళాము. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఫోటోస్ తీసుకుందాము. 2025లో మేము విజిట్ చేసిన టెంపుల్స్ అనమాట. అండ్ దట్ జాన్ టు డిసెంబర్ ఇప్పటి వరకు నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హాస్పిటల్‌కి తిరగడమే అయిపోయింది. సో, ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా అనాలి. 2025లో నేను విజిట్ చేసిన టెంపుల్స్. అండ్ దట్ టూ 2 టెంపుల్స్‌లోని చాలా బాగా దర్శనమయింది. గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని అలానే వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూసామనమాట. సో, 2025లో బెస్ట్ ఎండింగ్ అనమాట అని చెప్పచ్చు.